భారీగా కురుస్తున్న వర్షాలకు పెద్దపల్లి మండలం రాఘవపూర్లోని 3 ప్రభుత్వ పాఠశాలలు జలమయమయ్యాయి. దీంతో విద్యార్థుల భద్రతపై తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. పాఠశాల ఆవరణలో వర్షపు నీరు నిల్వ ఉండడంతో పాములు, తేళ్లు వంటి విషపూరిత జీవులు పాఠశాలలోకి వచ్చే ప్రమాదం ఉందని స్థానికులు, విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థుల ప్రాణాలకు ముప్పు ఏర్పడే అవకాశం ఉన్న నేపథ్యంలో అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని సిపిఐఎం నాయకులు కల్లేపల్లి అశోక్ డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి భారీ నిధులు కేటాయిస్తున్నామని చెప్తున్నప్పటికీ రాఘవపూర్లోని 3 ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి అందుకు పూర్తి భిన్నంగా ఉందని విమర్శించారు. కలెక్టర్, స్థానిక ఎమ్మెల్యే, జిల్లా విద్యాశాఖ అధికారి వెంటనే స్పందించి పాఠశాలలను పరిశీలించాలని, నెలకొన్న వర్షపు నీటిని తక్షణమే తొలగించి భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా శాశ్వత పరిష్కార చర్యలు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. రాఘపూర్ ప్రభుత్వ పాఠశాలలో వర్షం కొడితే పిల్లల పరిస్థితి ఈ రకంగా ఉంది. చిన్న వర్షానికైనా ఇక్కడ నీళ్లు వస్తున్నాయి. ఈ 2 రోజుల నుంచి అంటే రాత్రి నుంచి కురుస్తున్న ఈ భారీ వర్షానికి అసలు పిల్లలు లోపలికి వెళ్ళాలంటే, లేకపోతే లోపల పిల్లలు బయటికి రావాలంటే కూడా ఒక ఇబ్బందికరంగా ఉన్న పరిస్థితి ఇక్కడ ఉంది. గతంలో కూడా కలెక్టర్ గారి దృష్టికి, ఎమ్మెల్యే గారి దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరిగినప్పుడు మట్టి కూడా పోయించడం జరిగింది. కానీ అది ఇక్కడ కూడా సరిపోయినట్టుగా కనబడుతుంది. ఈ సమస్య శాశ్వతంగా పరిష్కరించే విధంగా సంబంధిత అధికారులు కానీ, కలెక్టర్ గారు కానీ, ఎమ్మెల్యే గారు కానీ చర్య తీసుకొని ఇక్కడ ఏదైతే నీళ్లు బయటికి వెళ్ళే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుతున్నాం. ఎందుకంటే విద్యార్థులందరూ కూడా ఇక్కడ మోకాల బట్టి నీళ్లు రావడం వల్ల అసలు లోపలికి పంపించాలంటే కూడా భయం అవుతున్నది. ఈ పక్కన కూడా మొత్తం ఖాళీ ప్లేస్ ఉండడం, ఆ పొలాలు ఉండడం వల్ల లోపలికి పాములు, ఆ తేళ్లు కూడా వచ్చి ఆ పిల్లలను కాటేసే విధంగా ఉంది. కాబట్టి తక్షణమే ఇట్లాంటి ఇబ్బందులు లేకుండా స్కూల్ని ఈ సమస్యను పరిష్కరించాలని చెప్పేసి మేము కోరుతున్నాము. ఈ విద్యాశాఖ మంత్రి కూడా ఏదైతే విద్యాశాఖ మంత్రి కూడా మన తెలంగాణ రాష్ట్రానికి లేడు. ఎందుకంటే ముఖ్యమంత్రి దగ్గరనే ఈ విద్యాశాఖను కూడా పెట్టుకోవడం జరిగింది. కాబట్టి ఒక విద్యాశాఖ మంత్రి ఉంటే స్కూల్లో ఉన్న సమస్యలు ఏంటి, ఆ సమస్యల పరిష్కారానికి మార్గాలు ఏంటనేది ఒక అవగాహన ఉండేది.